ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము సమాజంలో ఆడపిల్లలు పడుతున్న ఇబ్బందులు, సమాజంలోని ఆడపిల్లలు పడుతున్న ఇబ్బందులు, ఆడపిల్లలు తల్లిదండ్రులకు చెప్పుకోలేని ఇబ్బందులు, ఒకరో ఇద్దరో సైకోగాన్ల బారిన పడి ఇబ్బంది పడుతున్న ఆడపిల్లలు, అలాంటి సమాజం ఎంతోమంది బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఫ్రెండ్షిప్లో కొందరు ఆడపిల్లలని అట్రాక్షన్ చేసి వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసి ఆడపిల్లలను ఫ్రెండ్షిప్లో వాళ్ళ యొక్క చిత్రాలను ఫొటోస్ తీసుకొని అనేక మంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి. ఇది సమాజంలో చాలా జరుగుతుంది. ఈ మధ్యలో ఈ సెల్ ఫోన్లు వచ్చిన కాడ నుంచి కొందరేమో డబ్బు కోసం, కొందరేమో మానసికంగా అవతలని హింస పెట్టడానికి. ఇట్లా ఏ ఆడపిల్లకైనా ఒక సైకో పిల్లగాడు దొరికితే ఆ పిల్లకు నరకమే ఉంటుంది, ఆ ఆడపిల్లకు నరకమే ఉంటుంది. సరే, ఇష్టంతో కలిసిరు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, లేదో ఇష్టంతో ఏదో వాళ్ళు కలుసుకున్నారు, ఎవరిది వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ దాన్నే ఒక ఆడపిల్ల బలహీనతలను బలంగా వాడుకునే ప్రయత్నము, ఒకడో ఇద్దరు ఎవడో టైం బాగలేక కొందరు ఆడపిల్లలకు అదొక శాపంగా మారిందనేది నా ఉద్దేశం. అందరు కూడా తెలుసు ఇదంతా, కానీ ఎవరు చెప్పుకోలేరు, బయట చెప్పలేరు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి బయట. ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు కూడా ఫొటోస్ వస్తున్నాయి బయట. సరే, ఉన్నా వాళ్ళ వ్యక్తిగత విషయము, లేకున్నా ఒకరి విషయంలో పోవడం కూడా ఇది సమాజం, ఇది మంచిది కాదు. కాబట్టి దీని మీద నేను గత 3-4 రోజుల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ శాఖ ఇటీవల తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, మహిళలు, బాలికలు ఏదైనా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడితే పోలీసులే ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుంటామని ప్రకటించారు. ఈ విషయం సిఐడి అడిషనల్ డైరెక్టర్ చారు సీనా గారు ఇటీవల ప్రకటించారు. పక్కకు సజ్జనార్ గారు కూడా ఉన్నారు పక్కకు. నేను వీడియో కూడా అవన్నీ చూసిన. ఇది హర్షించదగ్గ ప్రకటన. మహిళలు, బాలికలు బాధితులుగా ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం చాలా అవసరం, చాలా ముఖ్యం. గతంలో బాలికలకు, మహిళలకు కుటుంబం కానీ సమాజంలో కానీ అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా అవమానాలు పడ్డా, ఇబ్బందులు పడ్డా వారు ఇతరులతో చెప్పుకోవడానికి కొంత భయము, కొంత ఇబ్బందులు ఉండేవి. అయితే మహిళలు బయటికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు దోషులకు మరింత అవకాశంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మహిళలు భయాన్ని ఆసరాగా చేసుకొని నేరస్తులు మరింత రెచ్చిపోతున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు శాఖ ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం,
మహిళలకు చాలా భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. సమాజంలో మహిళలపై నేరాలు ఆడపిల్లల తల్లులు నిర్భయంగా ఈ అవకాశం వల్ల ఆడపిల్ల తల్లిదండ్రులు నిర్భయంగా చెప్పుకునే అవకాశం కూడా ఇక్కడ పోలీస్ శాఖ ఈ సిఐడి అధికారి ఐపీఎస్ గారు తీసుకున్న మంచిని కుటుంబ నేరాలు, మానసిక వేధింపులు, అగత్యాలు చాలా వరకు దీనివల్ల తగ్గుతున్నాయి. ఇది చాలా మంచి నిర్ణయం, హర్షించదగ్గ నిర్ణయం. సిఐడి అధికారి చారుసీనా గారు తీసుకున్న, ఐపీఎస్ అధికారి తీసుకున్న నిర్ణయం ఇది స్వాగతించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గాంధీ భవన్ ద్వారా చారుసీనా గారిని పోలీస్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి నిర్ణయము తీసుకోవడం చాలా చాలా మంచి నిర్ణయం. దీని మీద సిఐడి ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఈ ప్రకటన తెలంగాణ సమాజంలోని ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇదొక వెపన్. వాళ్ళకు ఒక ధైర్యం. ఇది ఎవరైనా సరే తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఒక పిల్లగాని ట్రాప్లో పడి ఆ ఫోటోలు బయటకు వస్తే ఆ కుటుంబం చెప్పుకోలేని పరిస్థితులలో ఆత్మహత్యలు లాంటివి ఇట్లా కొందరు చాలా మనం చూస్తున్నాం. రికార్డు కూడా వస్తలేవు, వాస్తవానికి కూడా చాలా. ఎందుకు రికార్డుకు వస్తలేవంటే ఒక ఆడపిల్ల, ఒక తల్లిదండ్రులు అవన్నీ బయట చూపెట్టుకోలేని పరిస్థితులు. ఇవంతా తెలిసి తెలియని వయసులో ట్రాప్లో పడి సన్నిహితంగా స్నేహితంగా ఉండడం వల్ల తీసుకునే ఫొటోస్ ఇవన్నీ కూడా. సరే, ఒకరొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు, లేదా ఒకరొకరు ఇష్టపడ్డారు, విడిపోయారు, ఆ అమ్మాయి ఇంకోని పెళ్లి చేసుకున్నారు, ఇది వేరు. ఇదంతా ఈ సమాజంలో అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు తీసుకున్న సిఐడి అధికారి చారుసీనా గారు తీసుకునే నిర్ణయాన్ని దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోండి. నాది ఒక చిన్న సూచన దీని మీద. దీన్ని ఏ ఆడపిల్ల అయినా వాళ్ళ తల్లిదండ్రులు సిఐడి ఆఫీస్ అధికారులకు కానీ పోలీస్ అధికారులకు కంప్లైంట్ ఇస్తే దీన్ని బహిర్గతం చేయకండి, ఓపెన్ చేయకండి. ఓపెన్ చేయడం వల్ల ప్రైవసీ దెబ్బతింటుంది. వాళ్ళ స్వేచ్ఛ జీవితాన్ని, జీవితంలో తెలవక చేసిన కొన్ని ఘటనలు జీవితం మొత్తం వాళ్ళని బలి తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని చారుసీనా గారు, పక్కకు సజ్జనార్ గారు ఉన్నారు, వాళ్ళ ఐపీఎస్ బృందం, వాళ్ళ అధికారులు, కాంగ్రెస్ గవర్నమెంట్లు ఇంత మంచి నిర్ణయం, మంచి ఆలోచన చేసుకోవడము, ఇది తెలంగాణ యావత్ ఆడపిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు దీన్ని సద్వినియోగం చేసుకోండి. పోలీస్ అధికారులకు నా యొక్క సూచన, దీన్ని కాంప్లైంట్లను కానీ వాళ్ళ ఇచ్చే ఎవిడెన్స్లను కానీ ఎక్కడ కూడా బయటికి తీసుకురాకండి.
ఒక ట్రాప్ ఆడపిల్ల మళ్ళీ భవిష్యత్తులో ఇంకోటి భర్తగా ఇంకోటి మేనేజ్ చేసుకుంటే వాళ్ళకి సమస్య కావద్దు ఇది ఆడపిల్లకు. ఈ విషయాన్ని ఒకసారి నేను నిన్న గత 3-4 రోజుల నుంచి నేను ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాలని నేను ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. దానితో పాటు కొంత మీడియా యాజమాన్యానికి, జర్నలిస్టులకు, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, కొంత నా వ్యక్తిగత అభిప్రాయాన్ని, సూచనని కొంత మీడియా ద్వారా షేర్ చేస్తున్నాం. వ్యక్తిగత వ్యవహారాలపైన వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకండి. సమాజంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. మీరు ఆల్రెడీ ప్రజా సమస్యల మీద ఎంటైర్ మీడియా వార్తలు రాస్తుంటారు, దాన్ని ప్రభుత్వాలు చూస్తుంటాయి, ప్రతిపక్షాలు చూస్తుంటాయి. దాని మీద మీ మీడియా రాసిన కథనాల మీద, ప్రజా సమస్యల కథనాల మీద ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తుంటూనే ఉంటారు, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ. వ్యక్తుల ప్రైవసీని దెబ్బతీయొద్దు అనేదే ఒక సూచన. నిజమైన, అబద్ధమైన, నాయకుడైనా, ఆఫీసర్ అయినా, సామాన్య ప్రజలైనా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు మీడియాలో చూపించడం వల్ల సమాజానికి ఉపయోగం అయితే లేదు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియాలో వ్యక్తిగత సంబంధాల వార్తలు ఆపేయడం బెటర్ అనేది నా సూచన. ఒకరో ఇద్దరో అట్లని భూమి మీద ఉన్న మగవాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, ఆడవాళ్ళు చెడ్డోళ్ళు కాదు. ఎవరో ఒకడో ఇద్దరో ముగ్గురు 10 మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక అమ్మాయిని ఫ్రెండ్షిప్ చేస్తాడు, అమ్మాయిని స్నేహం చేస్తాడు, తెలియకుండా ఆమెతోటి ఒప్పిస్తాడు, ఏం ఫొటోస్ తీస్తారు. ఫోటో తీసుకొని దాని తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడతారు. అలాంటి కొంతమంది అంటే ఒకరో ఇద్దరో ముగ్గురు అబ్బాయిలు. ఇలాంటివి దయచేసి నేను మీడియా ద్వారా యావత్ మీడియా సమాజానికి, ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అయితే అవన్నీ ప్రయారిటీ ఇవ్వదు. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ యూట్యూబ్ ఛానల్స్, లోకల్ ఛానల్స్ అండ్ సోషల్ మీడియా ఎవరు కూడా ఇలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇవ్వకండి. ఇచ్చి వాళ్ళ కుటుంబాలను రోడ్ పాలు చేయకండి, అసలు స్టోరీస్ చేయకండి. నా ఆలోచన అయితే ఓకే, మీ మీడియా స్వేచ్ఛను నేను ప్రశ్నిస్తలేను, సలహా ఇస్తున్నా. మీడియా స్వేచ్ఛను నేను డామినేట్ చేసి నేను మీకు సలహా ఇస్తున్నా. తెలుసో తెలవకనో, కొన్ని తెలిసి జరగవచ్చు, కొన్ని తెలవగదలచ్చు, కొన్ని ఇష్టంతో జరగవచ్చు, ఒకటి సైకో వెళ్ళొచ్చు. భూమి మీద, సమాజం మీద ఒక మనిషి, ఒక ఆడ, ఒక మగ, ఒక సెక్స్, ఒక కలయిక, అది సృష్టి, అది ప్రైవసీ. అది ప్రైవసీలను ప్రైవసీని, సెక్స్ ప్రైవసీని సమాజంలో బట్టబయలు చేసే యొక్క ప్రయత్నాలు, దాన్ని అలాంటి దానికి మనము ప్రాధాన్యత ఇవ్వద్దు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఒక 4 గోడల మధ్యలో జరిగే సెక్స్ బ్లాక్మెయిల్ కానీ ఎవరైనా కానీ అలాంటి దాన్ని కూడా మనకు అవసరం. ఈ సమాజంలో అది ప్రాధాన్యత కాదు. అది ఒకరి ఇష్టాల మీద ఆధారపడి ఉన్నటి సిస్టమ్ అది. దీన్ని కూడా కొంత, అందుకే నేను ఎంటైర్ మీడియా యాజమానాలకు, రిపోర్టర్లకు అందరు కూడా నేను
సరే చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, కానీ చట్టాల దగ్గరికి ఈ సైకో బ్లాక్మెయిలింగ్ ఆడపిల్లలను చేసే వాళ్ళ విషయాల్లో ఎట్లా చట్టం అంటే కొంత పోలీసు దగ్గర సీక్రెసీ ఉంటుంది. న్యాయస్థానం పోయినప్పుడు అడ్వకేట్లు ఎవరు వాళ్ళకు ఉంటారు, వాదోపవాదాలు, ఇదంతా బహిర్గతం అవుతుంది. ఓకే, మనం చట్టాన్ని గౌరవించాల్సిందే, న్యాయాన్ని గౌరవించాల్సిందే, న్యాయ పరిధిలో నడవాల్సిందే, చట్ట పరిధిలో జీవించాల్సిందే. ఈ అత్యాచార బాధితులైన ఇటువంటి ఆడపిల్లలు కాపాడుకునే ప్రయత్నంలో వాస్తవం కూడా చెప్పాడు. నేను జనరల్గా ఎప్పుడైనా పొలిటికల్కి వస్తే పోలీసు వాళ్ళతో కొట్లాడతా, అది వేరు. ఒక అధికార పార్టీ ఉంటుంది, అధికార పార్టీ చెప్పినట్టు పోలీసు ఉంటుంది, ఆ పోలీసు చెప్పినట్టు అధికార పార్టీ చెప్పినట్టు పోలీసులు కొంత గవర్నమెంట్ ఫాలో కావాల్సి వస్తుంది. ఆ ప్రతిపక్ష పోడు ఇటు వస్తాడు, ఇటు అటు పోతుంటాడు. ఇది వేరు, ఇది పొలిటికల్ గేమ్. పొలిటికల్ ఇది ఎప్పుడు ఉండే పంచాయతీ, ఇదంతా పాలిటిక్స్ ఇదంతా. ఇది వేరు. కాబట్టి దీన్ని కొంత మీడియా ద్వారా కొంత చెప్పదలుచుకున్నా. నేను 2 సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో వరంగల్లో ఒక అమ్మాయిని హింస పెట్టి, బాధ పెట్టి, రేప్ చేసి, కొంత మానసికంగా శారీరకంగా పెట్టిన వాళ్ళని అప్పుడు బహుశా ఒక ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు ఎవరు అక్కడ? సజ్జనార్. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఇది నా వ్యక్తిగత, వ్యక్తిగతం ఇదంతా. ఇది గవర్నమెంట్ కాదు, పార్టీ పరం కాదు, ఇది వ్యక్తిగతంగా నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఆ రోజు వరంగల్లో ఆ ఎన్కౌంటర్, ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎన్కౌంటర్ జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాజం సమర్థించింది ఎన్కౌంటర్ని. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అంతేనా? అది మన గవర్నమెంటా? లే మొన్న మధ్యలో ఎక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్లో సజ్జనార్ ఇంకోటి ఏదో చేసిండు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రేప్ అండ్ మర్డర్. ఓకే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎన్కౌంటరు జరిగింది, సేమ్ సజ్జనారే. ఆ రోజు కూడా అందరూ వ్యక్తిగతంగా అందరూ సమర్థించారు. సరే, చట్టము న్యాయము పరిధులు వేరు, వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. ఆ రోజు కూడా అది సమాజం ఒప్పుకున్నది, అది వ్యక్తిగతంగా అందరూ కూడా ఒప్పుకున్నారు దాన్ని. అంటే రాజ్యాంగపరంగా ఎన్కౌంటర్లు మనం సమర్థించలేము, చట్టపరంగా న్యాయపరంగా ఎన్కౌంటర్ సమర్థించలేము. వ్యక్తిగతంగా ఒక ఆడపిల్ల అయినా, ఆడపిల్ల తండ్రి అయినా, ఆడపిల్ల తల్లి అయినా, అన్న అయినా, తమ్ముడైనా, చెల్లెలైనా, ఎవరైనా, మామ అత్త అయినా, వ్యక్తిగతంగా ఎవరైనా సమర్థిస్తారు. అది వాళ్ళ స్వేచ్ఛ. ఒక ఆడపిల్లకు నష్టం కలిగితే ఒక అధికారి ముందుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తే అది సమాజం సమర్థిస్తుంది. చట్టాలు న్యాయస్థానాలు అది రూల్ కాదని అంటది. అది ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక్కోసారి అలాంటి భయం ఉండాలి. ఆ భయం లేకపోతే ఈ మధ్యలో ఈ
ఈ సోషల్ మనకి అసలు ఈ ఫోన్లు ఎందుకోసం వచ్చినాయి? జీవించడానికి, బతకడానికి వచ్చినాయి. కానీ దాన్ని మొత్తము ఒకరో ఇద్దరో కొంతమంది దాన్ని వాడుకుంటున్నారు. అందుకే నేను పోలీస్ అధికారులతోటి, ఇంకా సిఐడి అధికారి గారితో కానీ, డీజీపీ గారితో కానీ, డీజీపీ శివచంద్ర రెడ్డి గారితో కానివ్వండి, ముఖ్యమంత్రి గారితో కానివ్వండి, డీజీపీ శివచంద్ర కానివ్వండి, ఇప్పుడు సిఐడి ఆఫీసర్ చారు సీనా గారు సజ్జనార్ కానివ్వండి, సజ్జనార్ గారు పక్కకు ఉండే ఇద్దరు ఉండరు కాబట్టి, ఎనీ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా కానీ, సిఐలు కానీ, డిఎస్పీలు కానీ, ఉండే బాబు ఉండు, ఎవరైనా కానీ ఆడపిల్లల మీద బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఆడపిల్లలను ఇబ్బంది ఫోటోలు తీసి ఇబ్బంది పెడుతున్న ఎవరైనా ఉంటే ఫొటోస్ దయచేసి మీడియాకు రిలీజ్ చేయకండి. అది ఎవరికైనా టైం బాగాలేకపోతే ఎవరికైనా ఇలాంటి సంఘటనలు, సమస్యలు రావచ్చు. ప్రధానంగా మీడియా ఇలాంటి వార్తలకు జీరో ప్రాధాన్యత ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం, నా సూచన. నేను చూస్తుంటా, అన్ని ఛానళ్ళలో చూస్తుంటా రాత్రిపూట, ఈ పలానా దగ్గర ఈ క్రైమ్ జరిగింది అని. మీడియా క్రైమ్ రిపోర్టర్స్ని పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కానీ స్టోరీస్కి వేయకండి దయచేసి. యాజమాన్యం మంచి పని చేస్తుంది. ఎక్కడెక్కడ క్రైమ్స్ జరుగుతుందో, ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయో ఆ క్రైమ్స్ని మీ రిపోర్టర్స్ దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు, చేసి పోలీసులకు ఇవ్వండి, కానీ స్టోరీస్ వేయకండి. ఆడపిల్లలకు సంబంధించిన బలహీనతలో కూడుకున్న ఎలాంటి వార్తలు వచ్చినా దాని స్టోరీస్ టీవీలలో వేయకండి. ఆలోచన చేయండి ఒకసారి. ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి యూట్యూబ్ ఛానల్స్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ వ్యక్తులను వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, వాడిని శిక్షించాలా, వాడిని ఏం చేయాలా. డీజీపీ శివచంద్ర రెడ్డి గారు లేదా సిఐడి ఆఫీసర్ లేకపోతే సజ్జనార్ రాసుండే ఆఫీసర్ వాళ్ళు చూసుకుంటారు అదంతా. నా సూచన, నేనేమి మీ మీడియా స్వేచ్ఛని, మీడియా స్వతంత్రాన్ని నేను శాసిస్తలేను, నేను జస్ట్ ఐడియా ఇస్తున్నా అంతే. జగ్గారెడ్డి ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఉత్తగా మాట్లాడ ఉంటుంది. కాబట్టి ఈరోజు నిన్న 3-4 రోజుల కిందట సిఐడి అధికారి, ఐపీఎస్ అధికారి చారు సీనా గారు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంచి నిర్ణయం, మంచి ఆలోచన, మంచి నిర్ణయం. కానీ పోలీసు అధికారులు దాన్ని బహిర్గతంగా చేయకుండా సీక్రెట్ ఆపరేషన్ చేసి అలాంటి క్రిమినల్స్ని ఏం చేస్తే బాగుంటుంది అన్నది సీక్రెట్ ఆపరేషన్ చేయండి. లా పరిధిలో చేయాలా, లా పరిధి దాటి చేయాలా. ఒక ఆడపిల్ల జీవించడానికి మళ్ళీ ట్రాప్లో వాడి మోసపోయినా అని అనుకుని ఒక ఆడపిల్ల మంచిగా మళ్ళీ బతకాలనుకున్న ఆడపిల్లకి మీకు భరోసానిచ్చే విధంగా మీ పోలీస్ యాక్షన్ ఉండాలన్నది నా అభిప్రాయం. మళ్ళీ నేను మీడియా బృందానికి, అధిపతులకు, వారికి ఇలాంటి వార్తలకు
స్పేస్ ఇవ్వకండి. మీ క్రైమ్ రిపోర్టర్లను ఇట్లనే యాక్టివ్గా పెట్టి ఇన్ఫర్మేషన్ సిఐడి అధికారులకు ఇచ్చి వాళ్ళ భరతం పట్టండి. ఇంకొక ఆడపిల్లను ఎవడో ఒక సైకో ట్రాప్ చేసినా వాడు ఇంకో ట్రాప్ అట్లా అలాంటి ధైర్యం మగవాళ్ళని అట్లా మగవాళ్ళు ఎవరైతే ట్రాప్ చేయాలనుకుంటే వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఒక భయాన్ని ఏర్పరచండి. ఒకటి అరే ఒక ఆడపిల్లను హింస పెడితే ఫోటోలు తీస్తే ఇబ్బంది పెడితే పోలీస్ అధికారులు ఊకొర్రా అని ఒక భయాన్ని మీరు చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్ క్రిమినల్స్ ఎవరికి భయపడతారు? పోలీసులకే భయపడతారు. ఆ పోలీసులకే పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఒక క్రిమినల్ ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఇబ్బంది పెట్టి ఫ్యామిలీని సఫర్ చేసే ప్రయత్నం ఎలాంటి వాడు చేసినా వాణ్ణి సీక్రెట్గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన కూడా. నేను అందుకే అంటున్నా, డైరెక్టర్ ఇండైరెక్టర్ సజ్జనార్ గారు కరెక్ట్. చట్టాలు ఒప్పుకోకపోయినా, న్యాయస్థానాలు ఒప్పుకోకపోయినా, సమర్థించినా సమర్థించకపోయినా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది గవర్నమెంట్ కానీ పార్టీకి కానీ సంబంధం లేని నా వ్యక్తి అభిప్రాయం. కాబట్టి ఈ విషయాన్ని ఈరోజు కొంత మీడియా ద్వారా యావత్ సమాజానికి కొంత చెప్పాలనే ఒక ఉద్దేశంతో నేను మీడియా ముందుకు రావడం జరిగింది. నేను మా పిఆర్ఓ హరి గత 2 రోజుల నుంచి ఈ చారు సీనా గారు సజ్జనార్ గారు స్టేట్మెంట్ తర్వాత ఏమేమి జరిగినాయి, ఏం జరుగుతున్నాయి, బయట ఏమవుతుంది, సమాజంలో ఏమవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ కూడా పూర్తి అవగాహనతోటే ప్రెస్ మీట్ పెట్టినా. సిఐడి అధికారి ఇలాంటి ఒక నిర్ణయానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకున్న ఐపీఎస్ సీనియర్ అధికారి చారు సీనాది అడిషనల్ డైరెక్టర్ గారికి వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, వారి పక్కకున్న సజ్జనార్ కూడా అభినందనలు తెలియజేస్తూ, పోలీస్ శాఖకు శివచంద్ర రెడ్డి గారికి కూడా మా డీజీపీ గారు కూడా నేను ప్రోటోకాల్ పరంగా వాళ్ళ పోస్టుకు ప్రోటోకాల్ల పరిధిలో లేకపోయినా యాజ్ ఏ జగ్గారెడ్డిగా నేను ఆ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. రాజకీయంగా వచ్చినప్పుడు పోలీసులతో నా కోట్లాట వేరు. మళ్ళా ఇది సమాజానికి ఉపయోగపడే అంశం. ఇది తెలంగాణ ప్రాంతంలో అమ్మాయిలను వేధించే క్రిమినల్స్కి పోలీసు భయం అవసరం. ఆల్రెడీ ఉన్నది, ఇంకా భయాన్ని పెంచండి. అంతే. ఓకే, థ్యాంక్ యూ. లేదు అంటే అందుకే అంటున్నా, మీరు ఒక ప్రశ్న అడిగారు, మనము ఎగ్జాంపుల్స్ చెప్పే అంశం కాదు ఇది. ఒక పొలిటికల్ అంశం అయితే ఎగ్జాంపుల్స్ 1,00,000 చెప్పవచ్చు. ఎవరైనా ఏంది అంటే మొన్న అంటే డిఐజీ గారు ఇది ఐజీ గారు డైరెక్టర్ గారు ఓపెన్ చేశారు కదా, దీన్ని బేస్ చేసుకొని గతంలో చాలా అనుభవాలు అనేకం ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇది ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ అమ్మాయిల పరిరక్షణ ఒక సెక్షన్ ఓపెన్ చేయకపోతే నేను ప్రెస్ మీట్కి రాకుంటేనేమో.
ఈ శాఖ ఆమె ఓపెన్ చేసింది కాబట్టి నేను ప్రెస్ మీట్కి రావడం జరిగింది. అంటే ఇది నేను అంటే ఎన్కౌంటర్ అని కాదు, అమ్మాయిలను వేధించి ఎవడైతే సైకోని ఎన్కౌంటర్ చేయడము గత 2 సార్లు జరిగినప్పుడు దాన్ని యావత్ సమాజం ప్రజలు హర్షించారు. నేను అందులో ఒక్కడిని కాబట్టి హర్షించిన, అంతే, అభినందించిన, దట్స్ ఆల్, అంతే. నేను చట్టాన్ని న్యాయాన్ని నేను నా చేతిలో తీసుకుంటలేను అట్లా. మళ్ళీ మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ.